అమెరికాలో కియాన్ అనబడే ఒక యువకుడు, వయసు 25 ఏళ్ళు. ఇతను ఒక రీసెర్చ్ చేశాడు. ఇప్పుడు ఈ రీసెర్చ్ మీద ఎంతలాంటి ఒక ప్రోపగాండా క్యాంపెయిన్ అంటే ఇతను ఒక మెడికల్ మిరాకిల్. ఇతని లాంటి వాడు ఈ సమాజానికి చాలా చాలా అవసరం, ఇంకా ప్రపంచానికే అవసరము. ఎందుకంటే ఇతను చేసిన పరిశోధనలు, ఇతను కనిపెట్టిన ఈ ప్రక్రియ అంటే మామూలుగా ఒక వైద్యుడి కుమారుడు. ఒకరోజు ఏమైందంటే ఇతని కజిన్ 14 ఏళ్లలో రాత్రికి రాత్రి ఎటువంటి కారణము లేకుండా మరణిస్తుంది. ఒక టీనేజ్ అమ్మాయి, సడన్గా మీకు ఆ అమ్మాయి చనిపోతుంది. సో ఇది ఇతన్ని షాక్కి గురి చేస్తుంది. ఎందుకు, ఏమైంది, నా కజిన్కి ఏమైంది? ఇంతలోనే చూశారు అనుకోండి, ఇతని మామయ్య ఈయన హార్ట్ అటాక్ వచ్చి రాత్రి మరణిస్తాడు. సో దీంతో కియాన్ ఏంటంటే చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వీళ్ళు ఇలా చనిపోయారు? మేజర్ రీజన్స్ అంటూ ఏమీ లేవు కదా. అంటే వీళ్ళకి ఒక డిసీజ్, ఏమైనా రోగం వచ్చిందా, మీకు క్యాన్సర్ లాంటి రోగం రావడం వల్ల వీళ్ళు సడన్గా ఇలా చనిపోయారా? అంతా రీసెర్చ్ చేశాక ఇతను ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. అంటే ఇదంతా చూడండి ఫ్రెండ్స్, మార్కెటింగ్ చేసేవాళ్ళు మాట్లాడుతున్న విషయాలు. నాకు ఒక మిత్రుడు ఈ వీడియోను పంపించి, ఎంత ఒక మెడికల్ రెవల్యూషన్ చూడండి, ఒక విప్లవాన్ని ఈ అబ్బాయి క్రియేట్ చేశాడు, అద్భుతము అని నాకు చెప్పి వీడియో పంపించారు. సో ఇదంతా చూసినప్పుడు మీకు మార్కెటింగ్ పబ్లిసిటీ బాగుందనుకోండి, ప్రతి ఒక్క విషయాన్ని మనం నమ్మేస్తాం. అంటే ఇతను ఏమంటాడు, మీరు మామూలుగా బ్లడ్ టెస్ట్కి వెళతారు, డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు. మీ వైటల్స్ ఎలా ఉన్నాయి, పారామీటర్స్ ఏంటి, మీకు ఎక్కడైనా మీకు అంటే వైటమిన్స్, మినరల్స్ ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా, మీ బోన్ డెన్సిటీ ఎలా ఉంది, నరాల యొక్క పనితీరు ఏంటి, అసలు మీ బ్లడ్ అనేది ప్యూర్గా ఉందా, ఇందులో ఏమైనా మలినము ఉందా, ఇన్ని కూడా మీరు తెలుసుకుంటారు. సో తెలుసుకున్న తరువాత ఎక్కడైనా తేడా అయితే అప్పుడు మీరు ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారు. అవునా? ప్రతి 6 నెలలు కూడా ఒక్కసారి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఏసీలోనే ఉండేవాళ్ళు, కార్లోనూ ఏసీ, ఇంటిలోనూ ఏసీ, ఆఫీస్లోనూ కూడా సెంట్రలైజ్డ్ ఏసీలో ఉన్నవాళ్ళు వైటమిన్ డి లోపము అనేది హైయెస్ట్ లెవెల్లో ఇవాళ మనం చూస్తున్నాం. అలాగే మీకు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నైట్ షిఫ్ట్లు చేయడము, అడ్డదిడ్డమైన ఫుడ్ తినడం. సో ఇదంతా ఇలా ఉన్నప్పుడు మరి ఆదాయం కావాలి కదండి, సంపాదన కావాలి. కాబట్టి ఉద్యోగము అనేది చాలా ముఖ్యము. అట్ ది సేమ్ టైం ఆరోగ్యము గణనీయంగా పడిపోవడము. సో ఈ టైంలో ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే మనం ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇదే మనం బ్లడ్ టెస్ట్ అంటూ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ యువకుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే డిఎన్ఏ టెస్ట్. అంటే మీకు ఎలాంటి రోగము రాబోతుంది అనే దాన్ని ముందే తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు ఫలానా అంటే మీకు ఒక డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, లేదా మీ ప్రాస్టేట్ గ్రంథిలో ఇబ్బంది రావచ్చు, ఇక క్యాన్సర్ కూడా రావచ్చు. ముందే మీరు తెలుసుకున్నారు అంటే మీ డిఎన్ఏలో ఇలాంటి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. చూడండి, ఒక వీడియోలో టెలిమెరస్ గురించి మాట్లాడాం. ప్రతి ఒక్క మనిషికి ఎంత ఆయుష్ ఉంటుంది, పోయిన వీడియోలో 100 అనేది మామూలుగా వీళ్ళు టచ్ చేస్తారు. మరి మీరు నేను ఏమిటి? సో మనము కూడా 100 ఇయర్స్ దాకా బతకవచ్చు కదా. మరి మన డిఎన్ఏలో మన టెలిమెరస్ మన గురించి ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎలాంటి నియమాలు ఉన్నాయో, ప్రకృతి సిద్ధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాటికి తగ్గట్టుగా మనం బతకగలిగితే సో మన ఆయుష్ ఏంటనేది ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది. సో దానికి తగ్గట్టుగానే సంజీవ్ కుమార్ అనే ఒక యాక్టర్ గురించి కూడా మాట్లాడాను. వీళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళందరూ 55 ఏళ్లకు పైగా బతకరు, జెనెటిక్గా వాళ్ళకి ఇలాంటి సమస్య ఉంది అని చెప్పాం. సో అలాగ ప్రతి ఒక్క వ్యక్తి ఎన్నేళ్ళు బతుకుతాడు అనేది ఆ ప్రకృతి మనల్ని ఇక్కడ పసి కందుగా పంపించేటప్పుడే డిసైడ్ చేస్తుంది. సో అలాంటప్పుడు చూడండి, డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు ఫలానా రోగము రాబోతుంది, సో దానికి ఫలానా ట్రీట్మెంట్. మాకు తెలిసిన ఒక స్నేహితురాలు, ఈవిడకి డయాబెటీసే రాలేదు, రాబోతుంది అని చెప్పి మందులు రాశారు. సో ఇది వేసుకున్న దగ్గర నుంచి ఈవిడ సమస్య చూడాలి. కారులో కూర్చున్నప్పుడు ఆవిడ కళ్ళు తిరిగిపోతుంది, నాకంతా బయర్లు కమ్ముతుంది, ఏం అర్థం కావడం లేదు, ఏంటంటే షుగర్ మాత్ర వేసుకున్నాను, సరిగ్గా తినలేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆవిడ పక్కన కూర్చొని. ఏంటి డయాబెటీస్ ఉందా? రాలేదు,
కానీ మీకు ఆవిడ అడిక్ట్ అయిపోయారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, నాకు తెలిసి బెంగళూరులో అనుకుంటాను, నేను ఒక పరికరాన్ని చూశాను. రష్యా వాళ్ళు కనిపెట్టిన పరికరం. అంటే వాళ్ళ ఆస్ట్రోనాట్స్ మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళుతున్నప్పుడు 6 నెలల పాటు అక్కడ ఉంటారు. అప్పుడు వాళ్ళకి రోగం వస్తే, జ్వరం వచ్చింది, మైగ్రేన్ వచ్చింది, లేదా వాళ్ళ నరాలలో బలహీనత, బోన్ డెన్సిటీ పడిపోయింది, అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండదు, వైద్యులు ఉండరు కదా, ఏం చేస్తారు? కాబట్టి రష్యా వాళ్ళు ఏం చేశారు, 6 నెలలలో నీకు ఎలాంటి రోగాలు రావచ్చని వాళ్ళ డిఎన్ఏని తీసుకొని వాళ్ళు డీకోడ్ చేశారు. ఇది ఎప్పుడు 20 ఏళ్ల క్రితము నేను చూసిన ఒక ప్రక్రియ. కానీ ఇక్కడ మెడికల్ మాఫియా ఏం చేసింది, ఇలాంటిది వచ్చినప్పుడు వీళ్లకు ఇబ్బంది కదా, వద్దు అని చెప్పి వీళ్ళు ఇండియా దాకా రానివ్వకుండా ఆపేశారు. మోరోవర్ అది రష్యా యొక్క స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించింది, మనకు కాదు అని ఒక క్యాంపెయిన్ చేసి ఈ ప్రాజెక్టును ఆపేశారు. కానీ భారత్లో ఇవాళ కూడా కొన్ని సెంటర్స్లో ఇలాంటి వాటి మీద వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. అంటే మీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో ముందే తెలిసిపోతుంది. ఇది ఎంత ఒక ప్రాబ్లమాటిక్ విషయం అంటే, మేము మామూలుగా చెప్తూ ఉంటాం లిటరేచర్లో, అన్బార్న్ టుమారో, డెడ్ ఎస్టర్డే, వై డూ యూ ఫీల్ అబౌట్ దెమ్ ఇఫ్ టుడే ఈజ్ స్వీట్. ఇవాళ నేను హాయిగా హ్యాపీగా ఉన్నానండి, సో నిన్న జరిగిన దాని గురించి బాధపడిపోవడం, రేపు ఏం జరగబోతుందో ఆలోచించుకుంటూ సతమతమైపోవడం, క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ అని మాట్లాడతాం. సమస్య వచ్చినప్పుడు చూసుకుందాము, మనము ఇవాళ చేసే పనిని కరెక్ట్గా చేద్దాము, ఆనందంగా ఉందాము. ఇవాళ ఇంత ఒక స్వీట్నెస్ని నేను పోగొట్టుకొని రేపు రాబోతున్న బాధల గురించి ఇవాళే ఎందుకు బాధపడాలి? ఇదే కదండి ఆలోచిస్తాము. ఇప్పుడు చూడండి, జ్యోతిష్య శాస్త్రములో వీళ్ళు ఏమంటారు, సడన్గా 3 నెలల తర్వాత నీకు ఒక ప్రమాదం ఉంది అన్నారు అనుకోండి, 3 నెలలు కూడా మీరు ప్రాపర్గా జీవించలేరండి. ఎక్కడ ఏమవుతుందో ఒక భయం, సో ఏదో నాకు జరిగిపోతుంది, ఎక్కడో ఏదో యాక్సిడెంట్ కాబోతుంది, వీళ్ళ శాస్త్రాలను ఏదో చెప్తారు. కానీ 3 నెలలు మీరు పడుతున్న కష్టం ఉంది చూసారా, ఇల్లు ఇలా కట్టుకున్నారు, టోటల్గా వాస్తు పోయిందండి, మీరు నరక యాతనలు చూడబోతారు. జస్ట్ ఒక ఆలోచన మీలో ప్లాన్ చేస్తారు. ఇక ఆ ఇంటిలో ఉండాలి అంటే 1.5 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వితిన్ మంత్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూశాను. సో గృహప్రవేశానికి వెళ్తాను, 2 నెలల తర్వాత మేము ఇల్లు మారిపోయాం. ఏంటి, వాస్తు అస్సలు బాలేదండి, ఎవరో చెప్పారు అని చెప్పి దానిని నమ్మితే ఆ భయము అనేది వస్తే ఏమీ చెయ్యలేరు. ఇవాళ మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, నీకు రాబోతున్న సమస్యని ఇవాళే మేము చెప్పేస్తాము, ఇవాళే ట్రీట్మెంట్ మొదలు పెడదాము అంటే జీవితాంతము నువ్వు రోగిష్టివిగా ఉంటావు. సో మీకు యువకుడు డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి నీకు క్యాన్సర్ రాబోతుంది, నీకు డయాబెటీస్ రాబోతుంది, నీకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది, ఇది సివియర్ అయిపోతుంది, నువ్వు ఇన్ని రోజుల్లో చచ్చిపోతావు, ఇవన్నీ కుర్రాడు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద కంపెనీని వీళ్ళు ఓపెన్ చేసేసారు. ఈ పరిశోధనలు టెస్ట్ల కోసము 1000 కోట్లు వీళ్ళు ప్రజల వద్ద నుంచి కలెక్ట్ చేస్తున్నారు. దీనిని ఒక అద్భుతము, మెడికల్ రెవల్యూషన్, ఇలాంటి ఒక విప్లవాన్ని ఇంతకు ముందు ఎవరూ చూడలేదని అమెరికాలో తెగ ప్రాపగెండా చేస్తున్నారు. మెల్లమెల్లగా ఇది భారత్లో కూడా రాబోతుంది. రాని రోగానికి వస్తుంది కదా అని చెప్పి మీరు మందులు వేసుకుంటే మీ పరిస్థితి ఏమవుతుంది అంటే, ఈ మెడికల్ మాఫియా యొక్క ఆలోచన విధానము ఎంత దారుణంగా ఉంది అంటే, వీళ్ళు రాని రోగాన్ని వస్తుందని చెప్పి మీకు మందులు కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఈ యువకుడిని ఒక రెవల్యూషన్ అని చెప్పి ఇంతంత మంది మేధావులు మాట్లాడుతున్నారంటే వీళ్ళందరినీ ఏమనాలి? అసలు ఇలాంటి ఒక సైన్స్ని మనం ఒప్పుకోవాలా? ఇవాళ శుభ్రంగా ఆనందంగా ఉన్నానురా బాబు అంటే, కాదు నెక్స్ట్ ఇయర్ నువ్వు రోగిష్టి అయిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది అంటే ఈ సంవత్సరం నేను ప్రశాంతంగా బతకగలనా? ఇదంతా ఏంటి? దీన్ని వీళ్ళు సైంటిఫిక్ రెవల్యూషన్, ఇన్వెన్షన్, డిస్కవరీస్ అని మాట్లాడితే వీళ్ళని ఏమనాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.